హలో, గుడ్ మార్నింగ్ సార్. మీ అందరికీ సార్, ప్రతి ఒక్కరికి, నాకు నా ఫాలోవర్స్ కాని వాళ్ళు, నా వీడియోలు చూడని వాళ్ళు అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను చెప్పేది ఏంటంటే, మన గేదె కానీ ఆవు కానీ పల్లెటూళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అంటే సిటీల్లో ఉండమంటే సిటీల్లో చాలా తక్కువగా ఉంటాయి. మీకు తెలియదు ఏముంది సార్, పల్లెటూరు అంటే వరి పొలాలు, మామిడి తోటలు, పచ్చని వాతావరణం ఉంటుంది. సిటీలో అక్కడక్కడ పార్కులు. మీకు తెలుసుగా సార్, నేను చెప్పేటటువంటి వాణ్ణి కాదనుకోండి సార్. ఈ గేదె పాలు, ఆవు పాలు మొట్టమొదటిగా గేదె కానీ ఆవు కానీ ఈయన తర్వాత మొట్టమొదటిగా వచ్చే పాలని జున్ను పాలు అంటారు సార్. మొట్టమొదటిగా తీసే పాలని ఏమంటారు సార్? జున్ను పాలు అంటారు. ఈ జున్ను పాలు త్రాగవచ్చా త్రాగకూడదా? ప్రతి ఒక్కరూ తాగవచ్చు సార్. ఎవరైనా సరే, ఏ టు జెడ్, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా సరే, షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు ఎవరైనా తాగొచ్చు, ఏమవదు. జున్ను పాలు వల్ల దాంట్లో మంచి కాల్షియం ఎక్కువగా ఉంటాయి. కాల్షియం అంటే శక్తికి సంబంధించినటువంటి కాల్షియం, అలానే కొలెస్ట్రాల్ బాగా బలం రావడానికి అనమాట. కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం ఉంటుంది. అయితే జున్ను పాలు కాకుండా జున్ను పాలు తర్వాత వచ్చే పాలలో మామూలుగా మనం సాధారణంగా తాగే పాలలో ఉండదంటే ఉంటుంది. అందులో మనకి వచ్చేసి తక్కువ ఉంటుంది, ఒక 20% ఉంటుంది, తగ్గుతుంది అనమాట. కొలెస్ట్రాల్ కానీ కాల్షియం కానీ అంత ఇదిగా ఉండదు, తక్కువగా ఉంటుంది. అదే జున్ను పాలు అప్పుడప్పుడు తాగుతాం, రోజు తాగమట్లేదు సార్, అప్పుడప్పుడు తాగుతాం. కానీ రోజు తాగొచ్చు అనొచ్చు, తాగొచ్చు, కానీ దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలి సార్. రోజు జున్ను తాగొచ్చు, తాగకూడదని నేను అట్లా. దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్, పని ఉండాలి మనిషికి. ఏముండాలి? పని ఉంటే ఏం చేయదు. అది సార్. మామూలుగా సాధారణంగా సాదాసీదాగా చేసే వాళ్ళకైతే అప్పుడప్పుడు మనకు డైలీ అంటే జున్ను పాలు దొరకవచ్చు, దొరకపోవచ్చు సార్. అప్పుడప్పుడు తాగవచ్చు సార్, చాలా మంచిది. దానివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదు. జున్ను పాల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? జున్ను పాలు ఎలా తయారు చేసుకోవాలి? ముందు జున్ను పాలు తీసుకొచ్చి వాటిలో కాస్త బెల్లం వేసి జున్ను పాలలో అది తరిగి, బెల్లాన్ని అంతా తరిగి చక్కగా మెత్తగా దాన్ని కూడా జున్ను పాలలో కలుపుతాం. చక్కగా మరిగిన తర్వాత జున్నుగా తయారవుతుంది. చూసుకుంటాం, కొద్దిగా వేసుకోవాలి సార్, ఒకేసారి వేసుకోకూడదు. ఆ జున్ను పాలలో అలా పాలను తీసి చూస్తూ ఉండాలి మనం. తీపి సరిపోతుంది అనుకున్నప్పుడు ఆగిపోవాలి సార్. బాగుంది. అంతేకాని కొంతమంది చేస్తారు సార్, జున్ను పాలులో పంచదార వేసుకోవచ్చు అంటారు సార్. వేసుకోవచ్చు, పంచదార కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ మరిగేటప్పుడు ఏం చేయాలి? మనం జున్ను పాలలో పంచదార వేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఏం చేయాలి? మనం ఒకసారి 2 సార్లు చూసుకోవాలి, తీపి సరిపోయింది అనుకున్నప్పుడు ఆపుకోవాలి. అలా జున్ను తయారవుతుంది సార్. అలా మనం ఏం చేస్తాం? చక్క చెంచాతో తీసి ఆ జున్ను పాలని తలా కాస్త తింటాం. దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు సార్. అప్పుడప్పుడు తింటాం కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. నేను డైలీ తింటానంటారు కొంతమంది. డైలీ తింటే ఏంటి? డైలీ తినవచ్చు, దానికి తగ్గట్టు పని ఉండాలి సార్. మనిషికి ఏముండాలి? పని. దానికి తగ్గట్టు పని, బాగా ఎక్సర్సైజ్ ఉండాలన్నమాట. అప్పుడు ఏం చేయదు, స్ట్రాంగ్గా ఉంటాం, హెల్తీగా. అది సార్, అదిగా సార్ ఉపయోగం. మరి జున్ను పాలలో కొంతమంది అంటారు, జున్ను పాలు తాగితే వేడి వస్తాయి, మోకాళ్ళు పట్టుకుపోతాయి, శరీరం పట్టుకుపోతాయి, నడుము పట్టుకుపోతాయి, ఏవేవో అపోహలు ఉన్నాయి సార్. అది ఒట్టితే సార్. జున్ను పాలు మోకాళ్ళు పట్టుకెళ్ళవు, చేతులు పట్టుకెళ్ళవు, ఏమవుతుంది సార్. తిని పడుకునే వాడికైతే ఒట్టిగా తిని పడుకునే వాళ్ళకైతే వాతాలు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి సార్. కనీసం తిరిగే వాళ్ళకి ఏముండదు సార్. తిని మనకి ఎటువంటి పనులు మనకే జరుగుబాటు అందరితో పని చేయించుకుంటున్నాం. కానీ అతను కూడా ఏం చేయాలి? వాళ్ళు కూడా, మనం అలాంటి వాళ్ళు కూడా ఊగే తిని అటు ఇటు తిరగాలి సార్. వాకింగ్ కానీ చేస్తే చాలా మంచిది సార్. అంతే, మనకు ఉందలే అని ఆగి తిని పడుకోకూడదు సార్. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే మనం తిరగాలి, అటు ఇటు తిరగాలి, ఊకే తిరగాలి. అట్లా తిరిగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే తిరగాలి, బాగా తిరిగితే చాలా మంచిది. మీకు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ఎప్పుడు ఏటో ఒకటి తిరుగుతూ, తన పనులు తాను చేస్తూ, ఎదుటివారి తను నవ్వుకుంటూ, ఎదుటివారిని నవ్విస్తూ, ఎదుటివారంటే తన తోబుట్టులతో సమానం అనుకోవాలి సార్. అది గుర్తుంచుకోండి సార్. మరలా ఈ జున్ను పాలు వల్ల ఉపయోగాలు ఏంటి? ఇంకా జున్ను పాలు ఎలానైనా, నాకు ఎట్లా వద్దండి, నాకు వాతం వస్తుంది అనుకుంటే ఇంకో రకంగా తయారు చేసుకోవచ్చు. మన ఇళ్ళల్లో, కొంతమంది ఇళ్ళల్లో తేనె ఉంటుంది సార్. తేనె తోడుతో తయారు చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే జున్ను పాలను, అప్పుడే తీసినటువంటి జున్ను పాలను వేడి పెట్టి ఆ తేనె దాంట్లో కలుపుతారు సార్. తినబుద్ధి కాదు సార్. అట్లా కాకుండా మీరు ఏం చేస్తారు? జున్ను పాలను
మరిగేటప్పుడు చక్కగా దాంట్లో కొద్దిగా తేనె వేయండి సార్. కొద్దిగా తేనె వంచండి కొద్దిగా. అప్పుడు కొంచెం అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు, 1, 2 సార్లు చూడండి సార్ ఆ పాలని, అలా తీసి చూసుకోండి సార్. తీపి సరిపోయింది అనుకున్నప్పుడు ఆగండి సార్. న్యాచురల్ ఆహారం ఏది? తేనె సార్. న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు, రసాయనిక పదార్థాలు అంటే మనిషికి పాడు చేసేటటువంటి రసాయనిక పదార్థాలు ఎటువంటివి ఉండవు సార్. నెంబర్ 1 తేనె. అంటే ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ ఏదంటే తేనె, అది నెంబర్ 1 సార్. న్యాచురల్ ఫుడ్ సహజసిద్ధంగా దొరికింది, అది సహజసిద్ధంగా దొరుకుతుంది కాబట్టి కర్ర తేనె కానీ, పుట్ట తేనె కానీ, మళ్ళీ చెట్ల మీద పెట్టే తేనె కానీ, ఏదైనా అట్లా న్యాచురల్గా దొరికే తేనెని తీసుకొచ్చి మనం ఆ తేనెని దీంట్లో మరిగేటప్పుడు చక్కగా పాలలో కొద్దిగా వేస్తూ 1, 2 సార్లు తీపి చూసుకుంటే మనకు సరిపోయింది అనుకున్నప్పుడు ఆ తేనె ఆపేసేసుకొని మనం ఆ జున్ను చక్కగా తల కొద్దిగా తింటే చాలా మంచిది సార్. దాంట్లో కూడా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. అలానే ఈ మామూలుగా మొట్టమొదటిగా అందుకని జున్ను పాలు మొట్టమొదటిగా కొంతమంది ఏం చేస్తారు, మన వాళ్ళే తీసుకుంటారు. కొంతమంది మనకు జున్ను పాలు వద్దులే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ పసి దూడలకు వదిలేస్తారు. దూడలకి గేదె దూడ అయితే గేదె దూడ, ఆవు దూడ అయితే ఆవు దూడ, వాటికి వదిలేస్తారు. వాటి వల్ల ఏమవుతుందంటే వాటికి వెంటనే ఆ పోషక విలువలు ఉంటాయి కాబట్టి వెంటనే వాటికి శక్తి వస్తుంది. అది బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. మొట్టమొదటే పాలలో మనిషికి జున్ను పాలు మరగబెట్టుకుంటే తయారవుతాయని చెప్పాను కదా సార్. ఎలా? జున్ను పాలలో బెల్లం కలుపుకోవచ్చు తరిగి, అలానే రెండవది ఏంటి, పంచదార కలుపుకోవచ్చు, పంచదార కలిపి తినవచ్చు. మూడవది ఇలా 2 ఇష్టం లేని వాళ్ళు తేనె, సహజసిద్ధంగా మన ఇంట్లో దొరికేటువంటి తేనె. కొంతమంది అంటారు సార్ పాలు అంతా చక్కగా మరిగిన తర్వాత జున్ను పాలు దాంట్లో తేనె వేసుకొని తింటానంటారు. బాగోదు సార్. తగ్గినాయి కొద్దిగా పోషక విలువలు. తేనె కరగటం వల్ల, ఆవిరి రావటం వల్ల, దాంట్లో వేయటం వల్ల 10%, 20% తగ్గితే తగ్గొచ్చు సార్, కానీ పూర్తిగా తక్కువ సార్. అది మనకి తొందరగా అరుగుతుంది, మంచిది సార్ అలా చేయటం వల్ల. అలా తినబుద్ధి అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ, యూట్యూబ్ ఛానల్ సార్ నాది. ప్రతి ఒక్కరూ జున్ను పాల వల్ల ఉపయోగాలు తెలుసుకున్నారు సార్. మీరు కూడా మీ ఇళ్ళల్లో అప్పుడప్పుడు జున్ను పాలు ఉంటే తాగండి సార్, చాలా మంచిది. జున్ను పాలు తాగి మీ పనులు మీరు చేసుకోండి, ఏం చేయదు. దట్ ఈజ్ ఏ గ్యారంటీ సార్. ఎవరైనా తాగొచ్చు, ఏమవదు. జున్ను పాల వల్ల ఉపయోగాలే, చెడు అనేది ఉండదు సార్. వాతం చేయదు, ఏం చేయదు. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి సార్, ఏం చేస్తే అది సార్. నేను ఉంటాను సార్. మీ అందరికీ కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ మర్చి అందరూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యేశ్వరులతో చల్లగా ఉండాలని మనసుకు పూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. సార్ మీరు ముందుగా త్వరపడండి సార్, ముందు సబ్స్క్రైబ్ చేయండి సార్. ప్రతి ఒక్కరు స్పీడ్ తగ్గింది సార్, మళ్ళీ ఈ మధ్య స్పీడ్ పెరిగింది. బాగా ఫాలోవర్స్ పెరిగారు సార్, మళ్ళీ తగ్గారు సార్. అలా తగ్గకుండా చూడండి సార్. మీరుంటేనే సార్, మీరుంటేనే నేను ఉంటాను సార్, మీరు లేకపోతే నేను లేను సార్. సార్ మీరు నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారని, ప్రతి ఒక్కరు ముందుగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని నా ఛానల్లో, ఆ తర్వాత ప్రతిరోజు మీకు వీలుగా ఉన్నప్పుడే లైక్, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. సార్ ఒక్క మనవి సార్, మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే ట్రోలింగ్ వీడియోస్ చేయొద్దు. అలానే కాపీ రైట్స్ వస్తే తీసేయండి, డిలీట్ చేయండి. అట్లానే వెయిట్ లిస్ట్ మనం చేసినప్పుడు మనకు తెలియకుండా వెయిట్ లిస్ట్ వస్తుంది, దాన్ని కూడా తీసేయండి. నేను ఏది తీసేయనంటే మీకు మీ ఛానల్లో తీసేస్తారు సార్. మీ ఛానల్ ఉండదు కొంతకాలానికి, ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు ఉండదు, తర్వాత మీకు కనిపించకుండా కనుమరుగైపోద్ది. మళ్ళీ ఛానల్ రప్పించుకోవాలంటే చాలా కష్టం సార్, ఇదంతా అసాధ్యమైన పని. అందుకని మీ ఛానల్ మీరు చక్కగా, ఇది నాకు ఒక సంపద, నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చక్కగా మంచి మంచి వీడియోలు చేయండి. ఈ రోజుల్లో అందరితో మంచిగా ఉండండి. ఎవరితోటైనా సరే, వాళ్ళ మంచి చెడ్డతో మనకు నిమిత్తలేదు సార్. అందరితో మంచిగా ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి. చేతనైతే సాయం చేయండి, కీడు మాత్రం చేయదు. మీకు చేత కాకపోతే సంపాదించుకోండి కష్టపడి, అంతేగాని ఎదటి వారికి కీడు చేయొద్దు. నేను చెప్పేది అది. అంతేగాని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పొద్దు. ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోండి, చెప్పేమిటో చెప్పుకోండి ఉంటాయి. మీ అందరికీ తెలుసు నేను గొప్ప పండితుడిని కాదు. ఏంటి కొండపల్లి సత్యనారాయణ ఎట్లా చెబుతున్నాడు అనుకోవచ్చు. మీ మంచి కోసం సార్. నేను ఎన్నో బాధలు, ఎన్నో నరకాలు, ఎన్నో బాధలు అనుభవించి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను సార్. నాకు ఒక్కటే సార్, నేను తప్పు చేయనప్పుడు ఎవరికి నేను ముందుకు దూసుకెళ్తూనే ఉంటాను.
నాకు ఒక మనిషి నచ్చపోతే ఆ మనిషితోటి నేను మాట్లాడకపోయినా సరే, ఎవరైనా సరే అతను మాత్రం కీడ్ చేయను సార్. అంతేగాని పదే ఒక మనిషిని గురించి చెడుగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు సార్. ఎవరు చెడ్డవాళ్ళు కాదు సార్, ప్రతి వాడు చెడ్డవాడే. చెడ్డవాడు కాను ఎవరు నేను మంచోడిని చూపించమన్నాడు ఈ భూమి మీద. మన తప్పులను సరిదిద్దుకొని మంచి మార్గాన్ని నడమన్నాడు దేవుడు, అంతే. అందుకని మీరందరూ అది గుర్తుంచుకొని కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అది ఇక నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్.